నమస్తే. డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ, సంస్కృతాంధ్ర అష్టావధాని, శైవ మహాపీఠం మరియు పుష్పగిరి పీఠం ఆస్థాన పండితులు సంస్కృతాంధ్రలో శతాధిక అవధానాలను నిర్వహించిన గొప్ప సంస్కృతాంధ్ర ఉభయ భాషా కోవిదులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో సంస్కృత సబ్జెక్టును ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థులు సంస్కృతం నేర్చుకోవడం ద్వారా భారతస్య ప్రతిష్ఠేత్వే సంస్కృతం సంస్కృతిస్తథా, భారతదేశం యొక్క ప్రతిష్టలు రెండే రెండు, ఒకటి సంస్కృతం, రెండు సంస్కృతి అన్న విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకుంటారని, సంస్కృతంలో రచించిన అనేక యోగ, ఆయుర్వేద, ప్రాచీన విద్యల యొక్క సంస్కృత భాషా కవుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారని ప్రవచించినారు. నేటి తరం విద్యార్థులు సంస్కృతం చదవడం ద్వారా కలిగే లాభాల గురించి చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ విద్యాలయాలలో సంస్కృతమును ప్రవేశపెట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. సావధాన చిత్తులమై వీరి ప్రవచనాన్ని ఆలకిద్దాం. అందరికీ నమస్కారం. ఈనాటి పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు డిగ్రీ కళాశాలలో, పాఠశాలలో సంస్కృతం బోధన లేదు. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? ప్రతి రాష్ట్రంలో ఉదాహరణ తీసుకోండి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో సంస్కృతానికి విశ్వవిద్యాలయాలే ఉన్నాయి. అంతెందుకు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే సంస్కృత అధ్యయనానికి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 3-4 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అలాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతానికి చాలా హాని జరుగుతుంది. సంస్కృతం భాష నేర్చుకోవడం వల్ల 72,000 నాడులన్నీ కూడా 72,000 నాడీరంధ్రై అధిష్ఠిత. సంస్కృత భాషను చక్కగా పలికితే శరీరంలో ఉండేటువంటి స్థూల నాడులు, సూక్ష్మనాడులు అన్నీ కలిపి 72,000 ఉంటాయి. ఈ 72,000 నాడులు చక్కగా పనిచేస్తాయి. ఈ భాషలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. నేను కాదు, పెద్ద పెద్ద పండితులందరూ కూడా రీసెర్చ్ చేసి నేడు కంప్యూటర్కు అనుకూలమైన భాష సంస్కృత భాష. వేరే భాషలను నిందించడము, వేరే భాషలను తక్కువ చూపు చూడడం అనేది మా ధ్యేయం కానే కాదు. అన్ని భాషలతో పాటు సంస్కృత భాష కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. సమ్యక్ క్రియతే ఇది సంస్కృతం, సంస్క్రియతే అనయా భాషయా సర్వాః భాషాః ఇది సంస్కృతం. ఈ భాష వల్ల మిగతా భాషలు సంస్కరించబడుతున్నాయి. మనకు మీరు భాగవతం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఉపపురాణాలు తీసుకోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ముందుగా ఏ భాషలో రచించబడ్డాయండి? ఒక్కరు చెప్పండి. ముందన్నీ కూడా సంస్కృత భాషలోనే రచింపబడ్డాయి. తర్వాత తెలుగులోకి అనువదించుకున్నారు. అనువదించుకున్న తర్వాత మా తెలుగు పద్యం గొప్పది, మా తెలుగు కవులు గొప్పవారు అని చెబుతున్నారు. కానీ మూలం ఎక్కడుంది? వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, కణాదుడు, గౌతముడు, మహనీయులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వీళ్ళందరూ సంస్కృతంలోనే ముందు రచించిన తర్వాత మీరు మిగతా భాషల్లో అనువదించుకున్నారు. ఇప్పుడు పోతన గొప్పవాడు, గొప్పవాడే కాదని మేము అనడం లేదు. కానీ పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించాడంటే మూలం ఎక్కడుంది? సంస్కృతంలో ఉంది కదా. మరి మూలాన్ని వదిలిపెట్టి నేల విడిచి సాము చేస్తే కుదురుతుందండి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి. ఆనాడు గత ప్రభుత్వం కొల్చారంలో
మలినాథ సూరి పేరుతో విశ్వవిద్యాలయమే పెడుతున్నారు. అది మళ్ళీ మరుగున పడిపోయింది. కనీసం విశ్వవిద్యాలయమేమో కానీ ద్వితీయ భాషగా ఉన్న సంస్కృతాన్ని మరిచిపోయి ఫ్రెంచు, గ్రీకు, రకరకాల భాషలు పెడుతున్నారు. ఉర్దూ పెట్టండి, మేము వద్దనడం లేదు. కానీ సంస్కృతం ఏం పాపం చేసింది? భారతదేశానికి ప్రతిష్టను తెచ్చిపెట్టేవి, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేవి రెండే రెండు. ఒకటి సంస్కృతం, ఒకటి సంస్కృతి. ఈ సంస్కృతిని, సంస్కృతాన్ని మర్చిపోతే జీవన విధానమే లేదు. కాబట్టి దయచేసి ఒక 35 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి సంస్కృత అధ్యాపకుడిగా గురుకుల కృష్ణాన్ని అనుభవించి వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళాశాలలో సంస్కృతాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక పండితుడిగా ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తొందరగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ, మాకు వేరే భాషలపైన ఎలాంటి న్యూనతాభావం లేదు, కానీ సంస్కృతాన్ని కూడా ప్రవేశపెట్టాలని మరొక్క మారు విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ, సంస్కృతాంధ్ర అష్టావధాని, శైవ మహాపీఠం మరియు పుష్పగిరి పీఠం ఆస్థాన పండితుడు భవదీయుడు అమరనాథ శర్మ.